అమెరికా మళ్ళీ ఇతను అమెరికా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అమెరికాలో ఆయన అన్ని పైసలు సంపాదించలేదు. దట్స్ వన్ ఎగ్జాంపుల్ షోస్ హైదరాబాద్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్, వేర్ యూ కెన్ మేక్ మనీ. బిజినెస్ పీపుల్కి కానీ ఎంప్లాయీస్ కానీ సిటీలో ఉండే అపార్ట్మెంట్ వర్సెస్ సిటీ బయట ఉండే మినీ విల్లా ఏది బెస్ట్ అంటారు? ఏది బెస్ట్ ఆప్షన్? అది ఒక్క రకంగా చూస్తే పర్సనల్ చాయిస్ అండి. మీరు సిటీలోనే ఉండి సిటీలో బిజినెస్ చేయాలి, మీ పిల్లలు సిటీలో స్కూల్ చదవాలి, సిటీలో హాస్పిటల్స్కి దగ్గర ఉండాలంటే సిటీలో సజెస్ట్ చేస్తాను నేను. అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, విల్లా అయి ఉండొచ్చు. కానీ మీరు గ్రీనరీలో ఉండాలి, ఫెసిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి, నాకు అప్రిషియేట్ కావాలి, ఎక్కువ అప్రిషియేట్ కావాలి నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంటే డెఫినెట్గా నేను మినీ విల్లాసే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ డజంట్ మ్యాటర్. ఇంకొక 20 minutes 30 minutes ఎక్కువ టైం పడుతుంది మీ లైఫ్లో ట్రావెల్. కానీ మీరు కైండ్ ఆఫ్ హెల్దీగా ఉండాలంటే డెఫినెట్గా అవుట్స్కట్స్. ఎందుకంటే సిటీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. రింగ్ రోడ్ ఉండడం వల్ల మన అదృష్టం ఏంటంటే రింగ్ రోడ్ ఎక్కి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు. సో మీరు ఏదైతే ఎగ్జిట్స్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మినీ విల్లాస్లో మీకు 5 to 10 yearsలో మినీ విల్లా గివ్స్ యూ 3 to 5x రిటర్న్స్. అది కొంచెం మంచి కంపెనీ, మంచిగా కట్టే కంపెనీ, మంచి ఫెసిలిటీస్ ఉన్న ప్రాజెక్ట్లో కొనుక్కుంటే బెటర్. అట్లా అని చెప్పి మరీ చీప్ మినీ విల్లాస్ కూడా కొనొద్దు. తక్కువ రేట్కి ఇస్తున్నారని కొన్నారనుకో, అక్కడ ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళు రేపు అక్కడికి జనాలు మూవ్ అయితేనే వాల్యూ ఏదైనా ప్రాపర్టీ అసెట్, అది ప్లాటింగ్ వెంచర్ అయినా విల్లా కమ్యూనిటీ అయినా. కనీసం జనాలు మూవ్ అయ్యే ఫెసిలిటీస్ ఉన్న ప్రాజెక్ట్లో కొనాలి. జనాలు మూవ్ అయితేనే దానికి వాల్యూ పెరుగుతుంది, అక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు వాల్యూ పెరుగుతుంది. సో మీరు మినీ విల్లాస్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ బెటర్ అండి అపార్ట్మెంట్ కన్నా. ఎందుకంటే అపార్ట్మెంట్ చూస్తే హైదరాబాద్లో అవైలబిలిటీ ఎక్కువైపోయింది, స్లోగా డిప్రిషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాదాపూర్లో ఎంత పెరిగిందో ఇప్పుడు ఈరోజు పాత అపార్ట్మెంట్స్ అమ్మాలంటే అంత ఈజీ లేదు. ఆ తర్వాత పెరగదు ఇంకా. ఇప్పుడు 10,000 రేంజ్కి దాటింది మాదాపూర్. 10,000 నుంచి మీకు తక్కువ అవుతుంది తప్పితే రీసేల్ వాల్యూ పెరగదు. మీరు విల్లా ఎంత పాతది ఎంత వాల్యూ పెరుగుతుంది. సో ఈ ఒక్క లైన్తో మీకు అర్థం కావాలి. కానీ ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఫ్యామిలీ, అమ్మ నాన్న భార్య, 2 పిల్లలు, ఇట్లా పెద్ద కుటుంబం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క అపార్ట్మెంట్ కమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది బెటరా, లేదంటే దూరంగా సిటీకి దూరంగా ఒక ఐసోలేషన్ కానీ అట్లా ఉండడం, మినీ విల్లాలో ఉండడం కరెక్టా? ఏది బెటర్ ఈ విషయానికి వస్తే ఈ పాయింట్? ఇప్పుడు విల్లాలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో ఇండిపెండెంట్ విల్లా, మీరు గేటెడ్ కమ్యూనిటీ కాకపోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీ ఉండి పెద్ద కమ్యూనిటీ ఉండి 30-40 ఎకరాలు ఉన్న విల్లా కమ్యూనిటీలో మీరు వెళ్ళింటే ఆల్మోస్ట్ అపార్ట్మెంట్లో ఉన్న కమ్యూనిటీ అక్కడ ఫామ్ అవుతుంది. అపార్ట్మెంట్లో ఏం చేస్తారో అక్కడ కూడా ఉంటారు, అక్కడ కూడా క్లబ్ హౌసెస్ ఉంటుంది కదా. యా, మీకు ప్రైవసీ ఉంటుంది కదా, అది కూడా అడ్వాంటేజ్. అపార్ట్మెంట్లో కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్లో రిస్ట్రిక్ట్ అయి కూర్చుంటే నీకు ఆ కమ్యూనిటీ ఉండదు. సో ఇఫ్ యు ఆర్ సోషల్, ఇట్ డజంట్ మ్యాటర్ విల్లా కమ్యూనిటీ అయినా ఏదైనా, యూ విల్ హ్యావ్ ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇప్పుడు చూస్తే విల్లా కమ్యూనిటీస్లో మా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు కదా, మంచి నెట్వర్క్ ఫామ్ అయింది అందరు. మీకు విల్లాస్లో అడ్వాంటేజ్ అంటే హోమోజీనియస్ కమ్యూనిటీ ఉంటుంది. అంటే ఒకటే ఇన్కమ్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సో ఆస్పిరేషనల్ ఉంటారు. సో వాళ్ళతో మనం కలిస్తే బిజినెస్ పర్స్పెక్టివ్లో, సోషల్ పర్స్పెక్టివ్లో, పార్టీ చేసుకోవడంలో, ఐడియాస్ పరంగా విల్లా కమ్యూనిటీస్లో చాలామంది కలిసి బిజినెస్లు చేశారు, వెంచర్స్ చేశారు, అలాంటివి జరిగినాయి విల్లా కమ్యూనిటీస్లో. ఎస్పెషల్లీ మీరు భూజా అనే ప్రాజెక్ట్ ఉంది, భూజాలో అయితే కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. సో అట్లా ఈ కమ్యూనిటీస్ అనేవి ఒక ఎకనామిక్ సెంటర్స్గా డెవలప్ అవుతున్నాయి హైదరాబాద్లో. ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు చాలామంది హై రైజ్ కమ్యూనిటీలు బ్యాడ్, డెన్సిటీ ఎక్కువ, అది ఇది అంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ రాజపుష్ప ప్రవిన్షా అనే ప్రాజెక్ట్ ఉంది, 3,000 ఫ్లాట్లు. కానీ ఒక 3,000 ఫ్లాట్ల అపార్ట్మెంట్స్లో ఎంత ఎకనమీ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. 3,000 మందికి మేడ్స్ కావాలి, కార్ డ్రైవర్స్ కావాలి, క్విక్ కామర్స్ కావాలి, క్యాబ్స్ కావాలి, కొన్ని వేల మందికి ఇన్కమ్ జనరేటింగ్ ఆపర్చునిటీ ఆ ఒక్క కమ్యూనిటీ వల్ల అయింది, ఒక ఊర్లాగా అయిపోయింది. సో అట్లానే విల్లాస్ కూడా ఒక ఎకనామిక్ సెంటర్గా అవుతుంది. సో వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళవి దేర్ ఇన్కమ్ లెవెల్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీజ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సోషలైజేషన్ సర్కిల్. కానీ నీకు నువ్వు రిస్ట్రిక్టెడ్ అయ్యింది నీ అపార్ట్మెంట్లో ఉంటే ఎవరేం చేయలేం. బట్ ఇఫ్ యు ఆర్ సోషల్ యూ కెన్, ఇట్స్ డజంట్ మ్యాటర్, అపార్ట్మెంట్ అయినా విల్లా అయినా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ విషయం ఎట్లుంటుంది సార్? స్విమ్మింగ్ పూల్ కానీ
క్లబ్ హౌస్ కానీ ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ పాత ప్రాజెక్ట్స్ లో ఇన్ని ఫెసిలిటీస్ లేవు కానీ లేటెస్ట్ గా వచ్చే ప్రాజెక్ట్ లో ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోతే యూజర్సే కొనట్లేదు. కొనట్లేదు. సో ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ లో ఒకేలాగా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే మీకు క్లబ్ హౌస్ అవ్వచ్చు, గ్రీనరీ అవ్వచ్చు, గార్డెన్ స్పేస్ అవ్వచ్చు, పూల్స్ అవ్వచ్చు. కొన్ని విల్లా ప్రాజెక్టులు అయితే విల్లాలోనే చిన్న మినీ పూల్ ఇచ్చేస్తున్నారు. ఓకే. ఈవెన్ అవుట్స్కట్స్ లో జరిగేవి మీ మినీ విల్లాస్ అన్నారు కదా, దానిలో కూడా చిన్న విల్లా కూడా ఇస్తుంది, చిన్న పూల్ కూడా ఇస్తున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ లో. అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. విల్లాస్ కి అపార్ట్మెంట్స్ కి పెద్ద కమ్యూనిటీ లెవెల్లో అమ్యూనిటీస్ లెవెల్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓకే. విల్లాస్ వర్టికల్ గా ఉంటుంది, ఇది హారిజాంటల్ గా ఉంటుంది అంతే. మోర్ గ్రీనరీ. మరి సెక్యూరిటీ విషయంలో సెక్యూరిటీ పరంగా కూడా గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటుంది, అంతా థర్డ్ పార్టీకి ఇచ్చేస్తున్నారు సెక్యూరిటీ. అపార్ట్మెంట్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ ఆబ్వియస్గా, ఎందుకంటే ఇట్స్ వర్టికల్ కదా. అపార్ట్మెంట్ ఈజ్ మోర్ సెక్యూర్డ్. విల్లాలో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ పీపుల్ మైట్ బార్జ్ ఇన్ ఇన్సైడ్, బట్ ఇప్పుడు కాకపోతే జాగ్రత్తలు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే. అండ్ ఆయన ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరు కూడా మన వాళ్ళు క్యాష్లు ఇవన్నీ ఉంచుకోవట్లేదు కదా, ఆల్మోస్ట్ జీరో అవుతుంది. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ 4-5 years లో మనకు అసలు రెగ్యులర్ మనీ అంటూ ఉండదు. ఈవెన్ బంగారం గింగారం కూడా ఇంతకు ముందు లాగా ఎవరు కొని దాచుకునే పరిస్థితి కూడా లేదు, బ్యాంక్ లాకర్స్ లో పెట్టేసుకున్నారు. సో ఐ డోంట్ థింక్ ఈవెన్ మీకు హైదరాబాద్ ఈజ్ సేఫ్. ఎట్లా అంటే మీకు తెలుసు కదా ఎన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయో. ఇండియాలో ఉండే మొత్తం సీసీ కెమెరాల్లో 60% ఆఫ్ ద సీసీ కెమెరాస్ ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. మీకు ఈ స్టాటిస్టిక్స్ తెలుసో తెలియదు. 60% ఆఫ్ ఎంటైర్ ఇండియాలో ఆపరేషనల్ సీసీ కెమెరాస్ ఆర్ ఇన్ హైదరాబాద్. అందుకోసమే హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తక్కువ ఉంది, పోలీసింగ్ బాగుంది. సో సేఫ్ సిటీ కాబట్టి ఇంత మైగ్రేషన్ వస్తుంది. మీకు ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ కి 3 to 4 lakhs మైగ్రేషన్ కమ్స్ ఫ్రమ్ ఆల్ అదర్ స్టేట్స్. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆబ్వియస్గా మన ఏపీ నుంచి అయితే అక్కడ ఇంజనీరింగ్ చదివి జాబ్ కావాలంటే 50%, 60% హైదరాబాద్ రావాల్సిందే. సో హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఆల్రెడీ ఏ గ్లోబల్ సిటీ. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఇంకా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అవ్వచ్చు, పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడం, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా గవర్నమెంట్ వర్కౌట్ చేసింది అనుకోండి. హైదరాబాద్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్లో కొన్ని సిటీస్తో మనం పోల్చుకోవచ్చు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ ఈ 5 ఏళ్ళు ఉండుంటే అది అయ్యేదేమో కదా. డెఫినెట్గా బీఆర్ఎస్ వాజ్ ప్రో బిజినెస్, ప్రో బిల్డర్స్, ప్రో రియల్ ఎస్టేట్ అనేది నేను ఒప్పుకుంటా 10 ఏళ్లలో. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆయనకున్న ఐడియాస్ ఉంటాయి కదా, ఇద్దరు సేమ్ చేయాలని లేదు కదా. దీని మీద కామెంట్ చేయండి. సో రేవంత్ రెడ్డి గారు కోర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి వచ్చారు. తను ఆల్రెడీ అన్ని క్రెడాయి షోలో కానీ ఎక్కడ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్పీచ్ ఇచ్చినా తను ఒకటే చెప్తారు, నేను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా రియల్ ఎస్టేట్ నేను చంపుకోను కదా, నాకు ఉన్న ఐడియాస్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను చేసే ప్రాజెక్ట్స్ అన్ని పెద్దవి, అవన్నీ చేస్తే లాంగ్ టర్మ్లో హైదరాబాద్ బాగుంటుందని తను చెప్తూ వస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు కానీ ద వే ద ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, ఎస్పెషల్లీ మూసీ రిజ్యువినేషన్, తర్వాత రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రోడ్, ఈ ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ కూడా యూనో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఇట్ విల్ వర్కౌట్. ఆయన ఉన్నప్పుడు అయితే ఆ తర్వాత అయితే అనేది అయ్యే పనా సార్? మూసీ రిజర్వేషన్ అనేది అయ్యే పనా? తలుచుకుంటే అవుతుంది. సబర్మతి అయ్యింది కదా, గుజరాత్లో సబర్మతి అనేది మూసీ రివర్ ఫ్రంట్, మీరు యూట్యూబ్లో వెళ్ళి సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది చూడండి, బిఫోర్ ఆఫ్టర్ చూడండి. ఒక గుజరాత్లో అయ్యింది, మన హైదరాబాద్లో ఎందుకు జరగదు? గుజరాత్లో అవుతుంది సార్, అక్కడ కాదు, హైదరాబాద్లో. అట్లేం లేదండి, తలుచుకుంటే జనాలు తలుచుకుంటే, పీపుల్ తలుచుకుంటే, ఫర్గెట్ అబౌట్ గవర్నమెంట్. వెన్ పీపుల్ ఆఫ్ ద స్టేట్, పీపుల్ ఆఫ్ ద కంట్రీ రెస్పాన్సిబుల్గా ఉండి ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్, డెఫినెట్గా జరుగుతుంది. మనం గట్టిగా తలుచుకోవాలి అంతే. ఇప్పుడు మనం సిటీ క్లీన్గా ఉండాలని మనమంతా 4 కోట్ల, మన హైదరాబాద్లో 2 కోట్ల మంది ఉంటారు అందరు కలిసి, అవుట్స్కట్స్ అంతా, మనం అంతా తలుచుకుంటే డెఫినెట్గా విల్ మేక్ ద సిటీ క్లీన్. అట్లాగే మూసీ మనకు రిజ్యునేషన్ కావాలి, దస్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ సిటీ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ అవర్ జనరేషన్స్ అంటే డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి అవుతుంది, జనాల నుంచి కూడా ఉండాలి. ఇప్పుడు అనేది గవర్నమెంట్ ఈజ్ మనమే, గవర్నమెంట్ అనేది సెపరేట్ కాదు కదా, మనమే ఎన్నుకున్న వాళ్ళం. మనం గట్టిగా తలుచుకుంటే డెఫినెట్గా అవుతుంది. అంతవరకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మూవింగ్ ఫార్వర్డ్ కొత్త జనరేషన్ అయితే ఊరుకోదు, దే ఆర్ మోర్ ప్రో, ఏమంటారు, నేచర్ అండ్ అట్లాంటివి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రేపు ఫైట్స్ కూడా అవుతాయి మాకు కావాలి అని. ఈ రోజు కాకుండా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. అంటే ఒక్కోసారి నిన్న వచ్చిన వరదలు చూస్తే జనాలు కొట్టుకుపోయారు, అసలు ఇంత మోకాళ్ళు నీళ్లు, ఇంటికి వెళ్ళడానికి 5-6 గంటలు పట్టింది ఆ వరదల నుంచి. అలాంటి చూసినప్పుడు హైడ్రా ఎఫెక్ట్గా పనిచేస్తే బాగుండేమో అనిపిస్తుంది నిజంగా, సీరియస్. ఇప్పుడు మీరు అన్నారు కదా లేక్స్ కొన్ని రిజ్యువినేట్ అవుతున్నాయి, లేక్స్ రిజ్యువినేట్ అయినప్పుడు మూసీ ఎందుకు అవ్వద్దు?
ఇప్పుడు మొన్న చేవెళ్ళ వికారాబాద్ చేవెళ్ళ రోడ్డు 6 లేన్స్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కొట్టనీయలేదు. హైవే ఇస్తా అంటే ఇప్పుడు మొన్న కోర్టుకి వెళ్తే కోర్టు ఏమన్నది ఆ చెట్లు కొట్టకుండా పక్క నుంచి వేసుకోండి రోడ్ అని చెప్పింది. జనాలు తలుచుకుంటే అయింది కదా. అవును. సో మూసీ రిజువనేట్ కూడా గవర్నమెంట్ చేయకున్నా జనాలు ఒక రోజు గట్టిగా కోరుకుంటే అది అవుతుంది. అవుతుంది. కోరుకోవాలి మనం కాన్షియస్ అవ్వాలి, మన సిటీని మనం పరిరక్షించుకోవాలని అనుకుంటే కొన్ని మనమే అడగాలి గట్టిగా.